చాలా రోజుల నుంచి అడుగుతున్నా, ఎట్టకెళ్ళకి ఈరోజు దొరికారు నాకు మీరు. 5 నెలల కూటమి పాలన ఎలా ఉంది? 5 నెలలు పూర్తయింది. 150 రోజులు అయిపోయింది. 150 రోజులు పూర్తయింది. అంటే మామూలుగా ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం కుదిరిపడాలంటే కొత్త కాపురం లాంటిదే డెఫినెట్గా. కాబట్టి కొంత ఆ వాతావరణం ఇది కొంచెం కుదిరిపడాలి. అదే సందర్భంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కాబట్టి, ఆయనకి ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి, అసలు వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం ఏంటి అంటే, బయట ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట్లాడిన దానికి అధికారంలోకి వచ్చిన తర్వాత లోపల సాకెల్లో ఉన్నటువంటి పరిస్థితి అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. దాని మీద వచ్చిన వెంటనే కూడా వైట్ పేపర్స్, దేని గురించి దానికి వైట్ పేపర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది, అంత మీకు తెలిసిందే. బట్ 5 నెలల్లో కుదిరి పడిపోయిందా అంటే ఇంకా అడుగులు అటు ఇటు పడతానే ఉన్నాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు జరిగిన పరిణామాలని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చేటప్పుడు కొన్ని హామీలు ఇస్తుంది. అదే హామీలు అమలు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఖజానా కూడా సహకరించాలి. మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉన్నదో గత 10 సంవత్సరాల నుంచి ఇచ్చే పరిస్థితి. రాష్ట్ర విభజన జరిగిన కాడి నుంచి మనం కుదురు పల్లా, ఇప్పటికీ రాజధాని రాష్ట్రంగానే ఉన్నాం మనం. దాంతో కొంచెం ఆర్థికపరమైనటువంటి మనకి వెసులుబాట్లు, వనరులు ఉన్నాయి, కానీ ప్రత్యేకించి ఆర్థికంగా ఉన్నటువంటి ఒక నగరం కానీ అటువంటిది లేకపోవడంతో కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే వనరుల లోటేం లేదు. ఆంధ్రప్రదేశ్లో కష్టపడి తత్వం ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు, అద్భుతమైనటువంటి వనరులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నాయకత్వం రావాలని కోరుకుంటున్నాం. వనరులు రెగ్యులర్ ఇన్కమ్ గా మార్చుకోవడంలో ఫెయిల్ అయ్యాం. అవునండి. ఎందుకంటే మనం పార్టీలకు అతీతంగా మాకు మాట్లాడుకుందాం. ఎందుకంటే లాభం, మంచి చెడు అన్ని కుటుంబంలోనే ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ఏమవుతుందంటే అండి, ఇంత అద్భుతమైనటువంటి రాష్ట్రంలో, ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ రోజున మనం ఈ రోజుకి ఒక రాజధాని లేని రాష్ట్రంగాను, ఇంకా ఆర్థికంగా నిలదొక్కుంటానికి ఒడిదుడుకులు పడుతున్నటువంటి రాష్ట్రంగా ఉన్నామంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలు తప్పినవే. ఏంటి, ఎవరి స్వార్థం వారు చూసుకున్నారే తప్ప ఇంకా గతంలో పేర్లు ఎన్ని అనవసరం. కానీ ఒక రాష్ట్రంగా రాజకీయాలకు అతీతంగా ఏ విధంగా మన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టుకోవాలి, అద్భుతమైనటువంటి తెలుగు వాళ్ళ చరిత్ర మళ్ళీ నిలబెట్టుకోవాలనేటువంటిది లేకుండా పోయింది గతంలో. కలెక్టివ్గా అందరూ కలిసి, అంటే మేము మా రాష్ట్రం కాకుండా మేము మా ప్రభుత్వం, మేము మా పార్టీ, ఇట్లా ఇదే అయిపోయింది. కొంచెం మళ్ళీ మేము మా కుటుంబం, మేము ఆఖరికి నేను అనే వ్యక్తిలో కూడా వచ్చేసింది. అంటే ఇటువంటి పరిస్థితి నుంచి తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టవలసిన పరిస్థితులు ఈ రోజు ఏర్పడ్డాయి. మళ్ళీ స్టార్టింగ్ మళ్ళీ బ్యాటింగ్ మొదలు పెట్టవలసిన పరిస్థితి, ఆ నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి. సరే, ప్రజలు కోరుకున్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని 164 మంది ఎమ్మెల్యేలతోటి నిలబెట్టారు, మెజార్టీ ఇచ్చారు. దాంతోపాటు అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. తనకంటూ ఏమిటువంటి స్వార్థం లేకుండా కేవలం రాష్ట్రం మాత్రమే బాగుండాలనే సదుద్దేశంతో ఏదైతే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో, ఇప్పటం సభలో మాట్లాడారో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తన గురించే కాదు, రాష్ట్రం గురించి, రాజకీయాలు ఇవ్వకపోతే రేపైనా చేసుకోవచ్చు, కానీ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం నిలబడాలనే ఉద్దేశంతో ఆయన కూడా సహకరించడం, ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడం, అందులోని అన్కండిషనల్ గా అందులోని ఆయనకి ఇష్టమైనటువంటి శాఖలు ఆయన తీసుకోవడం చూసి గత 5 నెలల్లోని అంటే ఇటువంటిది కూడా చేయొచ్చా అనే దాని నుంచి కొంచెం స్టేబుల్ గా చెయ్యొచ్చు అని నిరూపించారు. మన ఉదాహరణే, వాలంటీర్ లేకపోతే అసలు పెన్షన్ స్కీమ్ ఇవ్వలేము, ఇంటికి ఇవ్వలేమన్నారు. వాలంటీర్ లేకపోయినా కూడా ఇవ్వచ్చు అనేటువంటి నిరూపించారు 1వ తారీఖుని. ఏదైతే మరి మాటలు చెప్పారో ఎక్కువ ఇచ్చేస్తారో ఆ పెన్షన్ పెంచింది ఇచ్చారు. అదే విధంగా ఉద్యోగులకు కూడా 1వ తారీఖున జీతాలు పడేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఈ నెల పడలేదంట, ఇంకా అంటే ఆర్థిక పరిస్థితులు అటు ఇటు ఉంటాయండి. 4 నెలలు ఇచ్చారు కానీ ఈ నెల 3 వారాలు అయితే ఇంకా జీతాలు పడలేదని చెప్తున్నారు. ఈ నెల లేదండి, కొంతమందికి మెజారిటీకి ఇచ్చేశారు. అంటే చెయ్యాలనే తపన ఉన్నా కూడా ఆర్థికంగా కూడా కొన్ని పరిస్థితులు కలిసి రావాలి. ఇప్పుడు జనసేన పార్టీగా మాకు కొన్ని ఈ అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పి మాకు ఉన్నాయి. అలా విధంగా తెలుగుదేశం పార్టీ వారికి ఉన్నటువంటి ఉన్నాయి, జనసేన మా పక్క నుంచి బీజేపీ వారికి ఉంటాయి. ఇవన్నీ తీసుకుని 3 పార్టీలని కూడా వారికి ఇబ్బంది లేకుండా, అంటే పార్టీల పరంగా కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకు ఏ విధంగా చేయొచ్చు అనేటువంటి కోణంలో చేసుకుంటూ ఒక్కొక్కటి వెళ్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనేటప్పటికీ అమరావతి, పోలవరం అనేటువంటి భావన ఏదైతే ఉందో, ముందుగా అమరావతిని ఏ విధంగా మళ్ళీ రాజధానిగా దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే సందర్భంలో అభివృద్ధి అనేది దాన్ని మొత్తం రాష్ట్రం అంతా తీసుకెళ్ళాలి, ఒకే చోట కేంద్రీకరణ కాకుండా ఆ విధమైన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి. అదే సందర్భంలో పోలవరం మనకి దశాబ్దాల కళ, ఈ రోజుకి పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుంది ఏంటో తెలియని పరిస్థితి. సరే, చంద్రబాబు గారు స్వయంగా చెప్పారు 2027 మార్చి 1 నెల ఇంచుమించు కంప్లీట్ చేసే పరిస్థితి ఉందని చెప్పేసి. ఇదే సందర్భంలో కేంద్రం కూడా మనకు సహకరిస్తుంది. ఇప్పుడు మన పోలవరానికి సంబంధించి దాదాపు 15,120 కోట్లు, అదేవిధంగానేమో రాజధానికి సంబంధించి ఒక పక్కన ఏడీబీ కానీ వరల్డ్ బ్యాంక్ మనకి ఫండింగ్ ఇస్తున్నాయి, కేంద్రం కూడా మేము భరిస్తామంటుంది. ఏదైనా
ఒక రకంగా మనకు ఉన్నటువంటి వనరులతో పాటు సద్వినియోగం చేసుకోవడంతో పాటు ఈ విధంగా పోలవరం కావచ్చు, లేకపోతే అమరావతి కానీ కొన్నాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలదొక్కుంటుంది.